మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు. వేములవాడ పట్టణ మహంకాళి గుడి బ్రిడ్జ్ దగ్గర మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా 2 పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారని అన్నారు. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతి ఆఫీస్లో సమాచారం తీసుకోవాలంటే సమాచార హక్కు ద్వారా ప్రతి ఒక్క పౌరునికి అందే విధంగా చేసినటువంటి గొప్ప మేధావి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు. ప్రతి ఒక్క వారికి ఈరోజు ఆధార్ కార్డు గుర్తింపుగా ఇచ్చి వారికి అందించినటువంటి గొప్ప మేధావి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు నీతికి నిజాయితీగా పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. దేశ మాజీ ప్రధానమంత్రి గారు నిన్నటి రోజున మరణించడం అనేది చాలా బాధాకరం. వారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందుకు పోదామని భావిస్తూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అయితేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకైతేనేది వాళ్ళకి అందే ఫలాలు కానీ 100 రూపాయల కూలి రైతులకైతేనేమి ప్రతి ఒక్కటి పేద రైతుల్ని ఉద్దేశించి ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో ఆయన పేదలే మా దేవుళ్ళు ప్రజలే. భారతదేశంలో చాలా మంది ప్రజలందరూ కూడా చాలా బాధాకరమైన రోజుగా మేము అభివర్ణిస్తూ మరి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి మరి వారి లోటు మరి పూడ్చే విధంగా మేమందరం వారి సారథ్యంలో పూట వారు తీసుకునే మంచి మార్గాలు మేధా సంపత్తిని మరి ఈ దేశ ప్రజల కోసం అందిస్తామని చెప్పి మరి కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. నిన్నటి రోజున మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు పరమపద చెప్పడానికి బాధాకరం. అయినా కానీ సంఘ సంస్కృత ఆర్థిక శాస్త్రవేత్త అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్థిక విధానాలు తెచ్చి భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి శ్రీ మన్మోహన్ సింగ్ గారు. ఈ పథకం ప్రవేశపెట్టి మరియు ప్రతి పౌరునికి గుర్తింపు ఉండేలా ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన మరియు 3 కోట్ల భారతీయులకు చిన్న సన్నకారు రైతులకు 72,000 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మన మన్మోహన్ సింగ్ గారికే దక్కుతుంది. అలాగే వారి ఆలోచనలతో భారతదేశం ప్రతి పౌరుడు ముందుకు సాగాలని అభివృద్ధి బాటలు నడవాలని కోరుకుంటూ ఈరోజు పట్టణాధ్యక్షుడు మరి సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సేవలు మనం మర్చిపోలేని రోజు. ఈ రోజు మన కుటుంబ సభ్యుల దానిలో మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులలో ఒక్కరు లేకపోవడం మనకు బాధాకరం చాలా. అదేవిధంగా ఇవాళ ఆయన చేసిన సేవలు మనం మర్చిపోవద్దని మనం అందరము కాంగ్రెస్ శ్రేణులము అందరము అర్పించుకోవాలని మనకి వచ్చినటువంటి అందరి పెద్దలకు అందరికీ నాయకులకు ధన్యవాదాలు. రోజు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పరమపదించిన ఎంతో బాధపడుతున్నాం. ఈరోజు టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు ఇవ్వడం జరిగింది. ఆయనే 10 సంవత్సరాలు మన ప్రధానమంత్రిగా ఉండి మనకు ఎన్నలేని సేవలు అందించినప్పుడు ఆయన అడుగుజాలనే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అందరము ఆయన అడుగుజాలనే మేము నడుస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున మా నమస్కారం. మాజీ భారత ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు నిన్న రోజున పరమదించడం ఈ భారతదేశానికి మరి ఆర్థిక వ్యవస్థ అందించినటువంటి గొప్ప వ్యవస్థను మరి నేటి రోజున కోల్పోవడం చాలా బాధాకరం. మరి నేటి రోజున వేములవాడ పట్టణంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వేములవాడ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా భారత ప్రధానమంత్రి 2 పర్యాయాలు వారు వ్యవహరించి మరి ఎన్నో గొప్ప